కూడొచ్చిన మీ అందరికీ, అలాగే యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ మధ్యన సోషల్ మీడియాలో యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అనేకమైనవి వస్తూ ఉన్నాయి. యేసు ప్రభువారు పుట్టినవాడా, యేసు ప్రభువారు స్వయంభవుడా, యేసు ప్రభువారు దేవుడా, యేసు ప్రభువారు మానవుడా, యేసు ప్రభువారు కుమారుడా, యేసు ప్రభుని మనం ఆరాధించవచ్చా అనేటువంటి విషయాలు, ఈ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఈ మధ్యన సోషల్ మీడియాలో కొన్ని వారాల నుంచి చక్కర కొడతా ఉన్నాయి. ప్రియులారా, ఈ యొక్క విషయాలలో చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏం చేయాలో, యేసుక్రీస్తుని మనం దేవుడిగా ఆరాధించాలా, ఆరాధించకూడదా, ఇంతకాలం యేసయ్యని ఆరాధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, మరి ఆయన్ని మయంపరుస్తున్నాము, మనం తప్పు చేస్తున్నామా అని చాలామంది డైలామాలో పడిపోయినటువంటి పరిస్థితి ఈనాడు క్రైస్తవ జీవితంలో, లోకంలో చాలా ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఈ విషయము ఈనాటి విషయాలు కాదు, కానీ ఇవి అనేక సంవత్సరాల నుండి ఈ విషయాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త విషయాలు ఏమీ కాదు. అందుకని ఏదో ఒక రోజున యేసుక్రీస్తునికి వచ్చినటువంటి సత్యము మరి మన సహవాసానికి, మన సంఘానికి, లేదా మనల్ని అనుసరించే వారికి యూట్యూబ్లో కానీ సంఘంలో కానీ మనల్ని ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో అలాంటి వారికి ఒక స్పష్టమైనటువంటి సమాధానం వారికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో గతించిన దినాల్లోనే మనము ఈ విషయాలను చాలా మట్టుకు చెప్పుకుంటూ వచ్చాం. ఈ యొక్క విషయాలను ఒక మాటతో చెప్పుకోగలిగినవి కావు. వీటి కోసం మనము కొన్ని వాక్యాలను, లేఖనాలను ధ్యానించవలసిన అవసరత ఉంది. కొంత సమయం మనం వెచ్చించవలసిన అవసరత ఉంది. ప్రశ్నలు చిన్నవే కానీ ఆన్సర్లు పెద్దవి ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మనం కొన్ని వీడియోలు చేశాం ఈ విషయంలో. యేసు ప్రేమ ధ్వజం అనేటువంటి ఛానల్ ఇప్పటికింకా యూట్యూబ్లో ఉంది. ఆ ఛానల్ డిలీట్ కాలేదని ఎందుకు చెప్తున్నానంటే, మనం మొట్టమొదట యేసు ప్రేమ ధ్వజం అనే ఈ ఛానల్ మనము క్రియేట్ చేసుకోవటం జరిగింది. దానిలోనే యేసు ప్రభువారు దేవుడా లేకపోతే దేవుణ్ణి చేశారా అనే టైటిల్ మీద, అలాగే యేసు ప్రభువారు దేవుని కుమారుడైతే దేవుడు ఎలాగయ్యాడు అనేటువంటి ఇలాంటి కొన్ని టైటిల్ మీద ఒక 4-5 వీడియోలు అనుకుంటాను యేసు ప్రభువారిని గూర్చినటువంటి వీడియోలు, ఆయన దైవత్వాన్ని గూర్చినటువంటి వీడియోలు నేను చేయటము జరిగింది. వాక్యాన్ని చూపించి వివరించడం జరిగింది. ఆ యొక్క ఛానలు ఇప్పుడు మన స్వాధీనంలో లేదు. ఎందుచేతనంటే అది క్రియేట్ చేసినటువంటి ఫోన్ ఏదైతే ఉందో మొబైల్, అది పడిపోయింది, అది ఎవరికో దొరికింది, అది మరలా మనకు చేతికి రాలేదు. కనుక ఒకవేళ ఆ ఫోన్ ఎవరైనా ఆన్ చేస్తే ఇవన్నీ డిలీట్ అయిపోతాయని చెప్తున్నారు చాలామంది. కాబట్టి ఆ ఛానల్ ఇంకా డిలీట్ కాకుండా ఉంది. మీలో ఎవరైనా ఆ విషయాలు ఏమై ఉంటాయో మీరు తెలుసుకోవాలనుకుంటే అది ఇప్పటికే ఉంది కనుక యేసు ప్రేమ ధ్వజం అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అందులో మీరు వీడియోలు స్క్రోల్ చేయండి, కిందకంటారు రండి. అందులో చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా యేసు ప్రభువారు దేవుడా, దేవుణ్ణి చేశారా అనే టైటిల్ మీద, యేసు దేవుడైతే దేవుని కుమారుడు ఎలాగయ్యాడు అనే విషయాలు కూడా టైటిల్ మీద ఉంటాయి. ఆ సందేశాలు మీరు విని సత్యాన్ని తెలుసుకోవాలని ప్రేమతో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో యేసు ప్రభువారిని గూర్చినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఈ మధ్యన సక్కర్లు కొడతా ఉన్నాయి. ఒక ఆయన వంశీ గారని, మరొక ఆయన జేమ్స్ గారని, ఇంకొక ఆయన ఎవరో భగత్ గారు ఎవరు అంట, ఇలాగ కొంతమంది తర్జన భర్జనలు పడుతున్నారు, వాదోపవాదాలు యూట్యూబ్లో చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నేను ఈ విషయాలని కాలక్షేపం చేయను. వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ సాగదీసి విషయాన్ని చేరవేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు అంత ఓపికగా వింటారంటే ఓపికగా వినరు, అందరూ వినరు. ఎవరో కావాలనుకున్న వాళ్ళు ఆ వీడియో పెట్టుకుని అసలు ఏం మాట్లాడుతున్నారో ఏమిటని చివరి వరకు జాగ్రత్తగా వింటారు కొంతమంది. కాబట్టి ప్రియులారా, అలాగా మిమ్మల్ని సాగదీసి కాకుండా
కాస్త ఇంకా కొంచెం విపులంగా చాలా స్పీడ్గా నేను ఈ విషయాన్ని మీకు తెలియచేయాలని యేసు ప్రభువారిని మనము యేసు ప్రభువారు ఎవరు, యేసును మనం ఆరాధించవచ్చా, యేసు దేవుడా, యేసు మనకి ఇద్దరు దేవుళ్ళ అనేటువంటి ఇలాగా కొన్ని టైటిల్ మీద కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. వీలైనంత మట్టుకి ఈరోజు పూర్తి చేస్తాను. కాబట్టి అందరూ శ్రద్ధగా వినాలని, అర్థం చేసుకుని యేసుక్రీస్తు నందు మీ విశ్వాసాన్ని సడలపోకుండా నిలకడగా ఉంచుకోవాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసు ప్రభువారు దేవుడా మానవుడా, పుట్టినవాడా స్వయంభావుడు అంటే యేసు ప్రభువారు దేవుడు, యేసు ప్రభువారు మానవుడు, యేసు ప్రభువారు పుట్టాడు, యేసు ప్రభువారు స్వయంభావుడు. అన్నీ రైటే, ఏదో కాదనడానికి లేదు. కాబట్టి యేసు ప్రభువారు ఎలాగ దేవుడయ్యాడు, యేసు ప్రభువారు ఎలాగ పుట్టాడు, యేసు ప్రభువారు ఎలా మానవుడయ్యాడు, ఇలాగ అనేకమైన విషయాలను మనము ధ్యానించవలసిన అవసరం ఉంది. యేసు ప్రభుని మానవుడంటే మానవుడే అనాలి, యేసు ప్రభుని దేవుడంటే దేవుడు అనాలి. ఈ రెండు విషయాలను కూడా ఖచ్చితంగా బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి వీటిని నేను ఎలా మీరు ఆవలింపు చేసుకోవాలో నేను కొంత చెప్తాను. దేవుని చిత్తమైతే మీకు ఈ వీడియో మీకు అర్థమైపోతే ఎంతటితో మీరు పరిపూర్ణమైతే మంచిది, లేకపోతే దేవుడు ఇంకా మరలా మీతో మాట్లాడడానికి దేవుడు కృప చూపెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదట చూడండి, నేను ఈ సందేశాన్ని ఆరంభిస్తూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం కానీ మనం చదివితే, యేసు ప్రభువారు ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉన్నాడు అని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడట? వివాదాస్పదమైనటువంటి ఒక గుర్తుగా ఉన్నాడట. ఇక్కడ మనం ఈ లేఖనాలను చదివే ముందు ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆయనకి 8వ రోజు వచ్చినప్పుడు యూదుల మతాచార ప్రకారంగా, యూదుల ఆచార ప్రకారంగా ఆయనకి 8వ రోజున సున్నతి చేయటానికి దేవాలయానికి తీసుకుని వచ్చారు. అంతేకాదు ఆయనకి శుద్ధి కార్యక్రమం ఆ రోజు చేయటానికి 2 తెల్ల గోవులనైనను 2 పావురపు పిల్లలైనను తీసుకొచ్చి, ఒకటి దహన బలిగానైనను ఒకటి పాప పరిహారార్థ బలిగానైనను, అలాగే ఆయనకి సున్నతి చేయటానికి ఆయన తల్లిదండ్రులైన మరియా యోసేపులు దేవాలయానికి తీసుకొచ్చారు. వచ్చినప్పుడు అప్పటికే దేవాలయంలో సిమియోను అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ దేవాలయంలో ఉన్నాడు. బహుశా ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఈ యేసు ప్రభు వారిని అంటే శిశువును ఆశీర్వదించమని లేక దీవించమని ఆయన చేతికి ఇచ్చారు. అందుచేత ఆయన సిమియోను అనేటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, కానీ అంటే ఇలాగ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన వ్యక్తుల్లో ఒకడు కాదు, కానీ అతడు ఒక ప్రధాన యాజకుడై ఉండవచ్చు. అయితే ఆ సిమియోనికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట ఒక విషయం ఏంటంటే, ప్రభు యొక్క నువ్వు క్రీస్తును చూడకముందు చనిపోవు అని పరిశుద్ధాత్ముడు చెప్పాడంట. అతడు నీతిమంతుడు, అతడు భక్తిపరుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టుకునేవాడని ఆ సిమియోను గురించి రాయబడింది. యేసయ్యని తీసుకొచ్చి ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన చూసి ఆయన అంటాడు, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిస్తున్నావు అని మాట్లాడుతూ ఒక మాట ఆయన తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ మాట చూడండి, 34వ వచనం. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ఇక్కడ సిమియోను చెప్తా ఉన్నారు. యేసు ప్రభువారట అనేక మంది పడుటకును లేచుటకును ఎలా ఉన్నాడంటే ఈయన వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. అవును, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు చుట్టూనే తిరుగుతుంది. అనేకమైన వివాదాస్పదమైన అంశాలు యేసు ప్రభు చుట్టూనే తిరుగుతున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల వారు, అన్ని మతాలని ప్రకటించే వాళ్ళు యేసుక్రీస్తుని గూర్చి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. యేసుక్రీస్తుని గూర్చే చుట్టూ వివాదం జరుగుతూ ఉంది.
ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా యేసును గూర్చినటువంటి వివాదము జరుగుతూ ఉంది. ఎలా అంటే యేసు ప్రభువారు మానవుడు, ఆయన దేవుడు కాదు అనేటువంటి వివాదం. యేసు ప్రభువారు దేవుని కుమారుడు అనేవాళ్ళు కొంతమంది, యేసు ప్రభువారు దేవుడు అనేవాళ్ళు కొంతమంది, ఆయన దేవుడు కాదు అని మేము రుజువు చేస్తాం, సవాల్ చేస్తాం, రండి ఎవడైనా వచ్చేవాడు అనేవాడు ఒకడు. ఇలా రకరకాలైనటువంటి సవాలు ప్రతి సవాలు ఈనాడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కువగా ప్రజలందరూ ఆదివారం దేవుడి మందిరానికి వచ్చి మందిరంలో వాక్యం వినడం మాత్రమే కాక టీవీల్లో, సెల్ ఫోన్లో, సోషల్ మీడియాల వేదికగా అనేక మంది ప్రసంగాలు, సందేశాలు వింటున్నారు కనుక సమస్య ఇప్పుడు అంతటా కూడా వ్యాపించింది. కాబట్టి ప్రియులారా, మీరు ఎప్పుడైనా ఇందు విషయమై మీకు సమస్య వచ్చినప్పుడు యేసుక్రీస్తుని గురించి నేను ఏమి చేయాలి, నేను ఆయన ప్రార్థించాలా ప్రార్థించకూడదా, ఆయన ఆరాధించాలా ఆరాధించకూడదా, యేసయ్య దేవుడా మానవుడా అనే సందిగ్ధంలో మీరు ఉన్నప్పుడు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. నేనున్నా లేకపోయినా మీ వాక్యాలన్నీ మీకు ఉపయోగపడాలని నేను గతంలోనే మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. అయితే ఆ ఛానల్ ఇప్పుడు మన చేజారిపోయింది. ఇప్పుడు ఈ యొక్క వివాదం ముందుకు వచ్చింది కనుక ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మీకు నేను చెప్పి మిమ్మల్ని జాగ్రత్త పరచాలని నేను ఆశిస్తూ ఈరోజు నేను ఈ మాటలు మీకు తీసుకోవటం జరిగింది. చూడండి, యేసయ్య వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉన్నాడు. ఈయనే ఒక వివాదాస్పదమైన గుర్తు అనే లేఖనము చెప్తా ఉంది. ఈయన గురించి యెషయా భక్తుడు ఒక ప్రవచనం చెప్పారు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇక్కడ చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే మీరు దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలుగజేయు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను అనేకులు వాటికి తగిలి తొట్రిల్లు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబడుదురు. ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా లేక సైన్యములకు అధిపతి అగు యెహోవా దేవుడు ఎలా ఉన్నాడంట? ఒక అడ్డుబండగా, ఒక రాయిగా, ఒక చిక్కులు పెట్టేటువంటి ఒక వలగాను బోనుగాను ఉన్నాడు అని ఇక్కడ లేఖనము చెప్తుంది. యేసయ్య గురించి మనం ఏమన్నామో ఆయన ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు యేసు ప్రభువారని మనం మొదట చదివాం. ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరు ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా? ఏమండి, ఆయనే కదా దేవుడు. దేవుడు ఆయనే కదా, దేవుడే కదా సైన్యములకు అధిపతియగు యెహోవా అంటేను. ఆ సైన్యములకు అధిపతియగు దేవుడైన యెహోవా ఎలా ఉన్నాడంట? అడ్డు బండగాను అడ్డు రాయిగా ఉన్నాడట. ఆ అడ్డుబండ తగిలి, ఆ అడ్డు రాయి తగిలి అనేక మంది పడిపోయి కాళ్ళు చేతులు కూడా విరగొట్టుకుంటారు. అంటే ఈయన ఒక వివాదాస్పదమైన బండగా, ఒక వివాదాస్పదమైన ఒక రాయిగా ఉన్నాడు అని లేఖనం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఇదిగో నేను అడ్డు రాతిని, అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టిపడిరి. చూడండి, యేసు ప్రభువారిని గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. దేవుడు యెషయా గ్రంథములో ఇందాక మనం చదువుకున్న 8వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకున్నటువంటి ఆ లేఖనములో ఉన్నటువంటి అడ్డుబండ, ఆ అడ్డురాయి ఎవరో కాదు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఇక్కడ పౌలు గారు తెలియచేస్తూ వచ్చారు. అంటే పాత నిబంధన గ్రంథము అని పిలువబడుతున్న యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13 నుంచి రాయబడినటువంటి ఆ యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, అడ్డురాయిగా ఉన్నటువంటి ఆ యెహోవా ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు అని ధర్మశాస్త్రాన్ని అలవర్చుకున్నటువంటి వాడు,
గమాలేలి అనేటువంటి గొప్ప గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి ఆ పౌలు గారు తెలియజేస్తూ వచ్చాడు ఈ విషయాన్ని. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క యెహోవా లేకపోతే ఈ యొక్క యేసుక్రీస్తు ఒక వివాదాస్పదంగా ఉన్నాడు అని లేఖనాలు చెప్తున్నాయి. ఈ వివాదాస్పదము వలన అనేక మంది తొట్రుపడతారు, అనేక మంది పడిపోతారు అని లేఖనం చెప్తుంది. మీరు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మీరు అభ్యంతరపడిన వారైతే, మీరు తొట్రుపడిన వారైతే మీరు నశించిపోయే లెక్కలో ఉన్నారు అనే సంగతి మీరు మొదట గుర్తెట్టుకోండి. రెండవదిగా, ఇప్పుడు ఈ అడ్డుబండ, ఈ అడ్డురాయ అంటే ఏమిటి, ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఈనాడు ఏమంటున్నారంటే ఆయన మానవుడా లేక దేవుడా అని అడుగుతున్నారు చాలామంది. ఇప్పుడు వచ్చిన అభ్యంతరం ఏంటి? యెహోవా దేవుని గురించి, సైన్యములకు అధిపతి యెహోవా గురించినటువంటి అభ్యంతరం ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వచ్చినటువంటి అభ్యంతరం ఏమిటి? ఆ బండలు ఏమిటి అంటే, ఈనాడు ప్రజలు చాలామంది ఏమడుగుతున్నారు అంటే ఆయన మానవుడా లేకపోతే దేవుడా అని అడుగుతున్నారు. అది అభ్యంతరం. అడుగుతూ ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే ప్రియులారా, ఏదో అన్యజనులు అడుగుతున్నారు అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్ను పట్టుకుని మేము దేవుని సేవకులము అని పిలవబడుతున్నటువంటి వాళ్ళే ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. ఏ ప్రశ్నలు? యేసు ప్రభు దేవుడా, యేసు ప్రభు వారు మానవుడా అనే ప్రశ్నలు వాళ్ళు అడుగుతున్నారు. యేసైనా ఆరాధించాలా, యేసైనా ఆరాధించకూడదా అని అడుగుతున్నారు. యేసు ప్రభు వారు పుట్టినవాడా, యేసు ప్రభు వారు స్వయంభవుడా, మనకు దేవుళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు ఈనాడు బైబిల్ పట్టుకుని బోధిస్తున్నవారు. వాళ్ళని పాస్టరు అని అనడానికి నాకు మనసు రావట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుని దేవుడిగా ఆరాధించి, యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించి ఆయన్ని ఆరాధించే వాళ్ళని మనం పాస్టరు అంటాం వాళ్ళనే. కాబట్టి వీళ్ళని పాస్టర్లు అనాలో మరి ఏమనాలో తెలియదు. కాబట్టి మొత్తానికి వాళ్ళు బైబిల్ పట్టుకుని మేము దేవుని సేవకులమని చెప్పుకొని, దేవుని యొక్క పరిచారకులమని చెప్పుకొని బైబిల్ బట్టి బోధిస్తున్నారు కనుక, వాళ్ళే ఈ ప్రశ్నలు వేస్తున్నారు కనుక ప్రియులారా, వాళ్ళు ఎవరో మీరే ఆలోచించుకోండి. వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు అవన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం యేసు ఎవరు ఏంటండి, యేసు ఎవరు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారనే విషయాలు పక్కన పెడదాం. లోకంలో ఎన్నో బోధలు వస్తాయి, ఎంతోమంది ఎన్నో బోధిస్తారు. మేము అందుకే చెప్తున్నాం, ఏ బోధ పడితే ఆ బోధ వినకండి, ఎవరిని పడితే వాళ్ళని సేవకుడిగా మీరు అంగీకరించకండి అని మేము ఎప్పుడూ చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి బోధలు అనేకమైనవి ఉన్నాయి కాబట్టి ఇవి మనల్ని కలవరపరుస్తాయి, చివరికి మనల్ని భ్రష్టులుగా చేస్తాయి. యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, నేను వచ్చినప్పుడు అంటే యేసుప్రభు వారు వచ్చినప్పుడు అంట భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడు. అంటే యేసుప్రభు వారు వచ్చేటప్పటికి అనేక మందిలో ఏముండదండి, అనేక మందిలో విశ్వాసం ఉండదు. మరి ఎందుకు విశ్వాసం ఉండదంటే ఇలాంటి విషయాలు అనేకమైనవి వస్తాయి కాబట్టి అనేక మంది విశ్వాస భ్రష్టులు అవుతారు. కాబట్టి ప్రియులారా, విశ్వాసాన్ని మనం కాపాడుకోవలసిన అవసరత మనకున్నది కనుక మీరు అవిశ్వాసులు కాకుండా ఉండడం కోసం, దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వారు మీరు భ్రష్టులు కాకుండా ఉండటం కోసం నేను ఈ విషయాలు మీకు చెప్తా ఉన్నాను. మొదటగా మనం ఆలోచిస్తే ఆయన ఎవరు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యేసు ప్రభువారు ఎవరు అనే వాళ్ళకి స్ట్రైట్గా ఒకే ఒక మాటలో ఇక్కడ మార్కు గారు చెప్తున్నారు. ఏమని? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఇంకా చాలండి, యేసు ప్రభువారు ఎవరు అనే మాటకు ఆన్సర్ వచ్చేసింది. యేసు ప్రభువారు ఎవరంట? దేవుని కుమారుడు. మొదటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారు ఎవరు? యేసు ప్రభువారిని మనం ఆరాధించవచ్చా? దేవుళ్ళు ఎంతమంది? ఇలాంటి టైటిల్ మీద మనకు రాబోతుంది. ఇప్పుడు మనము చెప్పుకుంటున్న ఈ పాఠానికి మొట్టమొదట ఈ అంశానికి టైటిల్ ఏంటంటే యేసు ఎవరు అనే మాట. ఏంటండి? యేసు ఎవరో మీకు చెప్తున్నాను. యేసు ఎవరంట? యేసు దేవుని కుమారుడు.
చూడండి, యేసు ఎలాంటి కుమారుడు, యేసు ఎవరు అనే దాంట్లోనే రెండో ప్రశ్న ఏంటది? యేసు ఎలాంటి కుమారుడు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అక్కడ మీరు చదువుకున్నటువంటి ఈ లేఖనంలో పుట్నోట్లో 2 అంకేసి కింద పుట్నోట్లు ఏమని రాయబడింది? చూడండి, జనతైక కుమారుడు అనేటువంటి మాట రాయబడింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? యేసు ప్రభువారు దేవుని కుమారుడైతే యేసు ప్రభువారు ఎలాంటి కుమారుడు అనే ప్రశ్న. ఇప్పుడు ఆన్సర్ వచ్చిందా మీకు? యేసు ప్రభు దేవునికి ఎలాంటి కుమారుడు? మనమందరము ఎలాంటి కుమారులము? అలాంటి కుమారుడా యేసు ప్రభు? అది క్వశ్చన్. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు, అలాగే దేవదూతలు, సృష్టించబడిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి కుమారులే. మరి యేసు ప్రభువారు మనందరిలాగే కుమారుడా, లేకపోతే మనకి యేసు ప్రభుకి ఏమైనా ప్రత్యేకత ఉందా? దేవునికి ఎలాంటి కుమారుడైనా అని అంటే ఇక్కడ లేఖనములో యేసు ప్రభువారు గురించి చెప్పబడింది. ఆయన దేవునికి మనలాంటి కుమారుడు కాదు, కానీ ఆయన జనతైక కుమారుడు. యేసు ప్రభువారు ఎలా అంటాడంట? జనతైక కుమారుడు అంటే దేవునికి పుట్టిన కుమారుడు. మనమెవరా? మనము సృష్టించబడిన కుమారులము. కానీ యేసు ప్రభువారు సృష్టించబడిన కుమారుడు కాదు, ఆయన దేవునికి పుట్టిన కుమారుడు. గుర్తుపెట్టుకోండి. చూడండి, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. చూడండి, దేవుడు చెప్తున్నాడు. సైన్యములకు అధిపతియగు దేవుడు, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు, లేకపోతే ఎవరైతే దేవుడు అని మనం పిలుస్తూ ఉన్నామో ఆ దేవుడే చెప్తున్నాడు ఇక్కడ ఒక మాట ఏంటంటే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను. అంటే దేవుడు ఒక వ్యక్తిని కన్నాడట. దేవుడు కొందరినేమో సృష్టించాడు, ఒక ఆయన్నేమో కన్నాడు. యేసు ప్రభువారు ఎలాంటి కుమారుడు అంటే కన్న కుమారుడని ఇందాక యోహాను 1వ అధ్యాయంలో మనం 18వ వచనంలో చూసాం. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో, నేను నిన్ను కన్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యేసు ప్రభువారు ఎప్పుడు పుట్టాడు? ఇప్పుడు దేవుడు కన్నాడు కాబట్టి యేసై పుట్టాడు, దేవునికి పుట్టాడు. సరే, యేసు దేవునికి పుట్టాడు కాబట్టి దేవుని కుమారుడు. అసలు యేసు ప్రభువారు ఎప్పుడు పుట్టాడు? అది క్వశ్చన్. ఇప్పుడు రెండో క్వశ్చన్ వచ్చింది మనకి. అందులోనే యేసు ఎవరు అనే దాంట్లోనే ఇంక మరో క్వశ్చన్ ఏంటి? ఆయన ఎప్పుడు పుట్టాడు? చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు ఇక్కడ. మనము ఈ 1వ అధ్యాయాన్ని చదువుకుంటూ వచ్చినప్పుడు పద్మాసు దీవులో పరవాసిగా ఉన్నటువంటి యోహాను గారికి ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఏమిటా అని వెనక్కి తిరిగి చూస్తే మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచాను అన్నాడు. అక్కడ మీరు 12వ వచనం నుంచి చదువుకుంటే ఈ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఆ కనబడినటువంటి వారు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు వారు యేసయ్య యోహానుతో ఏమని చెప్తున్నాడు? 18వ వచనంలో, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. చాలండి, ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, నేను మొదటి వాడను అనే మాట. ఏ మాట అండి? నేను మొదటి వాడను. మన క్వశ్చన్ ఏంటి? ఆయన ఎప్పుడు పుట్టాడు అనేది మన క్వశ్చన్. ఇప్పుడు యేసయ్య చెప్తున్న మాటను బట్టి ఆయన ఎప్పుడు పుట్టాడు? మొదట పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పుట్టాడండి? మొదట పుట్టాడు. అంటే ఎవరు పుట్టకముందు, ఏది సృష్టించబడకముందు ఆయనే పుట్టాడన్నమాట. ఎవరికి పుట్టాడు? దేవునికి పుట్టాడు, మొదటి పుట్టాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ సర్వ సృష్టిలో సృష్టించబడిన వాటన్నిటిలో ఆయన ఆది సంభూతుడు అని రాయబడింది. ఇక్కడ ఆది సంభూతుడు అంటే ఏమిటి? ఇక్కడ రెండో మాటలు కలగలిపి ఉన్నాయి. ఒకటి ఆది, రెండవది సంభవించినవాడు. సంభూతుడు అంటే సంభవించినవాడు అని అర్థం, లేక పుట్టినవాడు అని అర్థం. అంటే యేసు ప్రభువారు ఎవరు, ఎప్పుడు పుట్టారు అని అంటే ఆదిలో పుట్టాడు అని ఈ లేఖనం చెప్తుంది. ఇంకా కిందగా మనం చదివితే 16వ వచనంలో యాలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు మన కంటికి కనిపించేవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును చూసారా ఆయన యందు సృజింపబడెను. ఇవన్నీ కూడా ఈ ఆకాశమైందైనా భూమి అందున్న ఉన్న ఏవైనా సరే యేసుక్రీస్తునందే సృష్టించబడ్డాయట. ఆయన ద్వారా సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అంటే ఈ సృష్టించబడి అన్నీ కూడా ఆయన ద్వారానే సృష్టించబడ్డాయంట. అంటే సృష్టికర్త ఎవరన్నమాట? యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి పుట్టిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తే సృష్టికర్త అనే విషయము ఇక్కడ లేఖనము తెలియజేస్తుంది. చూడండి, సర్వమును ఆయన యందు సృష్టింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అంటే మృతులలో నుండి కూడా ఆయనే మొదట లేచాడట. మొదట పుట్టినవాడు ఆయనే, మరణాన్ని గెలిచి తిరిగి మొదట లేచినవాడు కూడా ఆయనే. ఈయనేనంట. ఈయన ఇంకా ఎవరు అంటే సంఘము అనే శరీరానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు అని లేఖనము చెప్తుంది. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము, పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నట్లుగా క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు అని. అంటే యేసుక్రీస్తుని గూర్చినటువంటి వాక్యం ఇది, ఈ లేఖనం. కాబట్టి యేసు ప్రభువారు ఎప్పుడు పుట్టాడు అనేవారికి ఆన్సర్ ఏంటంటే ఆయన ఆదిలో పుట్టాడు, మొదట పుట్టాడు, ఏదీ లేనప్పుడు పుట్టాడు, సృష్టి అనేది ఏదీ లేకముందే ఆయన పుట్టాడు అనే విషయము ఈ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. రెండో విషయం, ఒకటి యేసు ఎవరు అనే విషయం మనం తెలుసుకున్నాం. యేసు దేవుని కుమారుడు అని తెలుసుకున్నాం. యేసు ఎప్పుడు పుట్టాడనే విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే యేసును ఆరాధించవచ్చా? రెండో విషయం ఏంటండి? యేసును మనము ఆరాధించవచ్చా? మనం ఆరాధించవలసింది యేసు ప్రభునా లేకపోతే యెహోవా దేవుణ్ణా అనే విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. అంటే చాలా స్ట్రైట్గా నేను సోది లేకుండా చెప్తున్నాను ఈ విషయాలన్నీ. చాలామంది యూట్యూబ్లో మాట్లాడతారు, ఈ మాటలన్నీ కూడా సాగదీసి ఏవేవో చెప్పుకుంటూ పోతారు. మీరు అర్థం చేసుకునే వాళ్ళు అయితే మీకు చాలా స్పీడ్గా ఇవి అర్థమవుతాయి. చూడండి, అక్కడ ఏమని రాయబడింది? 21వ వచనం, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఈ లేఖనములో
ఈ మాట ఏం చెప్తుందంటే యేసుక్రీస్తును మనం ఆరాధించవచ్చా అనే మాటకు ఆన్సరు ఏంటంటే తండ్రియే చెప్తున్నాడు కుమారుణ్ణి ఆరాధించమని. ఏంటండి? తండ్రిని ఆరాధించమని, లేకపోతే ఆయన గణపరచమని. ఆరాధనలో గణపరచడం అనేది ఒక భాగం. సాగిలపడము, నమస్కరించడము, ప్రియులరా చేతులు ఎత్తడము, ఇలా చేతులు ఇలా గాళ్ళు ఇలాగ ఊపుతూ దేవుని ఆరాధించడం, ఇవన్నీ కూడా ఆరాధనలో ఒక భాగం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే తండ్రిని ఎలా గణపరుస్తారో అలాగే కుమారుని కూడా అందరూ ఏం చేయాలంట? గణపరచాలి. అదేంటి? తండ్రి ఘనత వేరు కదా. ఆయన ఘనతే కుమారుడికి ఎలా వస్తుంది? ఆయన గణపరిచినట్టే ఈయన్ని గణపరుస్తానంటే ఎలాగా అని అంటాం. అంటే కొంచెం వ్యత్యాసము మనం చూపిస్తాం కదా. తండ్రికి ఒకలాంటి విలువ ఇస్తాం సమాజంలో, కుమారుడికి ఒకలాంటి విలువ ఇస్తాం సమాజంలో, అంతే కదా. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చారనుకోండి, వాళ్ళిద్దరిని గౌరవించవలసి వస్తే ఎలా గౌరవిస్తాం మనం? తండ్రిని ఏమో ఎక్కువగా గౌరవిస్తాము, కుమారుని కూడా గౌరవిస్తాం, కానీ కుమారుడి కంటే తండ్రిని ఎక్కువగా గౌరవిస్తాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే తండ్రిని గణపరచినట్లుగా, ఇంకా అందులో తగ్గింపు ఏమీ లేదు. ఎలా గణపరుస్తారో అలాగే తన కుమారుని కూడా గణపరచాలి అని తండ్రి కోరుతున్నాడు. మన క్వశ్చన్ ఏంటి? యేసుక్రీస్తుని మనము ఆరాధించవచ్చా లేకపోతే ఆయన గణపరచవచ్చా అనేది మన క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? తండ్రియే కోరుకుంటున్నాడంట. ఏమని? కుమారుని గణపరచాలని. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. మీకు అర్థమైందండి? ఏం చేయాలంట? నమస్కారం చేయాలంటే ఎవరికి నమస్కారం చేయాలి? ఆది సంభూతి. మరియు ఆయన అంటున్నాడు, ఆయన అంటే దేవుడు. దేవుడు ఆది సంభూతుడైనటువంటి తన కుమారుణ్ణి ఈ భూలోకానికి మరలా రప్పించినప్పుడంట దేవదూతలందరూ కూడా ఆయనకి ఏం చేయాలి? నమస్కారం చేయాలని ఆజ్ఞాపించాడంట. ఏకంగా ఏం చేస్తున్నాడు దేవుడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని గణపరచాలని, ఆయనకి నమస్కారం చేయాలని ఆయన ఆదేశిస్తున్నాడు. అసలు మనం ఎవరికి నమస్కారం చేయాలి? చూడండి, కీర్తన గ్రంథం 97వ కీర్తన 5వ వచనం. అర్థం కాకపోతే అడగండి. ఫలానా వాక్యము నాకు అర్థం కాలేదు, ఫలానా విషయము నాకు అర్థం కాలేదు, నాకు చెప్పండి అని అడగండి. ఏం పోయింది మీకు? అవసరమైతే మళ్ళీ చెప్తా. దేవునికి స్తోత్రం. యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కూడా అడగవచ్చు, కానీ ఎక్కువ మంది అడిగితే ఎక్కువ మంది చూస్తున్నారు కదా అని అప్పుడు ఆ విషయంలో మీకు నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదనుకోండి మీరు అందరూ అడగవచ్చు. అడిగితే ఏమంటారు అనుకోవద్దు. ఏదైనా మీకు అర్థం కాకపోతే పలానా విషయం నాకు అర్థం కాలేదు, పలానా వాక్యం నాకు అర్థం కాలేదు, నాకు చెప్పండి అని అడగాలి మీరు. ఇక్కడ చూడండి, ఆయన ఏమంటున్నాడో వాక్యం ఏం చెప్తుంది? రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఇందాక మనం చదువుకున్న మాట ఏంటి? భూలోకానికి ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవదూతలందరూ కూడా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఏం చేయాలని ఆయన ఆజ్ఞాపించాడంట? నమస్కారము చేయి. మనం నమస్కారం ఎవరికి చేయాలంటే ఇక్కడ లేఖనం చెప్తుంది దేవునికి చేయాలి, మనలను సృష్టించిన యెహోవా సన్నిధిని. ఈ లేఖనాన్ని మనం అర్థం చేసుకుంటే, ఇందాక మనం కొలసీ పత్రికలో చదివిన వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే మనల్ని సృష్టించిన యెహోవా ఎవరు? యేసు ప్రభువే అని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, యేసు ప్రభుకి నమస్కారం చేయాలని, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి నమస్కారం చేయాలని తండ్రి అయిన దేవుడే ఆదేశించాడు. మొదటేమో ఆయన్ని గణపరుస్తున్నట్లుగా అందరూ గణపరచాలని తీర్పు తీర్చే సర్వాధికారం ఆయనకి ఇచ్చాడట. అలాగే ఆయన భూలోకానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఆయనకి నమస్కారం చేయాలని ఆయన దేవదూతలకి ఆజ్ఞాపించినట్లుగా ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం
4వ అధ్యాయము 2వ వచనం చూడండి. వెంటనే నేను ఆత్మవస్తుడనై నైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మకరతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారే కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుకను కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. ఆ సింహాసనమందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేచిరి. ఈ మాటలు అర్థమైనయా? యోహాను భక్తుడు, పద్మాసు దీవులో పరవాసిగా ఉన్నటువంటి యోహాను భక్తుడు, ఒక స్వరం ఆయనకి వినబడిందేమని మనం ఇందాక విన్నాం. ఇక్కడికి రా, నీకు నేను కొన్ని చూపిస్తానని, కొన్ని సంగతులు నీకు చూపిస్తానని చెప్పినప్పుడు ఆయన ఆత్మవశుడైపోయి ఆయన వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. అక్కడ ఒక తలుపు తెరవబడిందంట. అక్కడ ఒక సింహాసనం మీద ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడట. ఆ వ్యక్తి తండ్రి అయిన దేవుడని ఈ లేఖనంలో తెలుస్తుంది. ఆ తండ్రి అయిన దేవుని ఎదుట 24 పెద్దలు సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు, సువర్ణ కిరీటాలు ధరించి ఉన్నారు. ఇవన్నీ కూడా అక్కడ మనం చదువుకున్నాం. అలాగే 4 జీవులు అక్కడ మనకు కనపడుతున్నారు. 4 జీవులు 4 రకాలుగా ఉన్నారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. వీళ్ళందరూ కలిసి సింహాసనాసీనుడైనటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి వాళ్ళు మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనమందరము గమనించవలసిన ఒక మాట వాళ్ళు పలికారు. ఏంటా మాట అంటే, మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు. ఏమంటున్నారు? పొందనర్హుడవు. మహిమ ఘనత ప్రభావాలు ఎవరు పొందనర్హుడంట? తండ్రి అయిన దేవుడు మాత్రమే, అంటే దేవుడు మాత్రమే పొందనర్హుడట. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి? యేసుక్రీస్తును మనం ఆరాధించవచ్చా, ఆరాధించకూడదనేది మన ప్రశ్న కదా. దాని గురించే ఇదంతా మనం చదువుతున్నాం. యేసును మనం ఆరాధించవచ్చా కాదా వద్దా అనే దాని మీద దేవుడే ఆయన్ని గణపరచమని చెప్పాడు. దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తుకి నమస్కారం చేయమని చెప్పాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చూస్తే ఏకంగా పరలోకములో 24 పెద్దలు, అలాగే 4 జీవులు, కోటాను కోట్ల మంది దేవదూతలు యేసుక్రీస్తును ఆరాధిస్తుంటే తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. అంటే ఆయన అభ్యంతరము
కలుగు చేయట్లేదు. చూడండి అక్కడ 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే 7వ వచనం, ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఏమంటే ఈ చరిత్ర అంతా చెప్పాలి. అసలు ఈ చరిత్ర అంతా చెప్తే టైం అయిపోతుంది. మరి చాలామందికి తెలుస్తుంది కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ సింహాసనమందు ఆసీనుడైనటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క సమ్ముఖంలో ఆ మధ్యలో ఒక గొర్రె పిల్ల ఉన్నదట నిలబడి. అప్పటి వరకు ఆ గొర్రె పిల్ల కనపడలేదు యోహాను గారికి. కానీ ఇప్పుడు 5వ అధ్యాయంలో ఆయన దృష్టి ఆ గొర్రె పిల్ల మీద పడింది. ఇప్పుడు గొర్రె పిల్లను చూడగలుగుతున్నాడు. ఆ గొర్రె పిల్ల ఎవరంటే వధింపబడిన గొర్రె పిల్ల అని చెప్తున్నాడు. ఇంతకీ వధింపబడిన వారు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అని మన అందరికీ ఈజీగా అర్థమైపోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సముఖంలో, పరలోకములో, పెద్దల సమక్షములో, కోటాను కోట్ల దేవదూతల సమక్షంలో ఆయన ఒక వధింపబడిన గొర్రె పిల్లగా మనకు అక్కడ కనపడుతున్నాడు. ఇప్పుడు ఈ గొర్రె పిల్లగా కనపడుతున్నటువంటి ఈ గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు వారిని దేవదూతలు, 4 జీవులు, 24 పెద్దలు కూడా ఏం చేస్తున్నారు? ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఆ విషయం చెప్తున్నాను మీకు నేను. 5వ అధ్యాయం చూడండి. ఇప్పుడు అంతా చెప్పేశాను కాబట్టి మీకు అర్థమైపోద్ది. 12వ వచనం చూడండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, చూడండి గొర్రెపిల్ల అంటున్నారు. ఇంతకీ వీళ్ళ ఆరాధన ఎవరికి చేస్తున్నారు? వీళ్ళు ఎవరిని మహింపరుస్తున్నారు? గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుని మహింపరుస్తున్నారు. అందుకని ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును. గుర్తుపెట్టుకోండి, ఇందాక ఏ తండ్రికి ఇదే చెప్పారు వాళ్ళు. తండ్రికి అక్కడ ఏ వచనంలో చెప్పారు? 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలా చెప్పారు. ఏమని? మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక అన్నారు కదా. అవే మాటలు ఇక్కడ చెప్తున్నారు. చూడండి యేసు ప్రభు వారికి 12వ వచనంలో, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును. అదిగో చూడండి, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఎవరు అర్హుడంట? ఈ మహిమా ఘనత స్తోత్రాలు యేసు ప్రభు వారు కూడా పొందనర్హుడట అని చెప్పి ఆయన ఆరాధిస్తున్నారు, ఆయన గణపరుస్తున్నారు. ఇంతగా గణపరుస్తూ ఉంటే ఈ పెద్దలేమో సాగిలిపడి నమస్కారం చేశారట. 14వ వచనంలో చూడండి. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. మీకు అర్థమైందా? వాక్యం గుర్తుందా? యెషయా గ్రంథము 97:5లో మనం ఏం చదువుకున్నామో? రండి ఆయన సన్నిధిని, యెహోవా సన్నిధిని సాగిలిపడి నమస్కారము చేయుదము అనే వాక్యం మరోసారి చదవండి. అది 97వ కీర్తన 95వ కీర్తన 7వ వచనం చూడండి. 95వ కీర్తన 7వ వచనం, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, ఆ మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము అన్నాడు. ఇక్కడ అర్థమైందా? సాగిలిపడి నమస్కారం ఎవరికి చేయాలి? మనలను సృష్టించిన దేవుడైన యెహోవాకి చేయాలి అని ఇక్కడ ఈ కీర్తన చెప్తుంది. మరి ప్రకటన గ్రంథంలో తండ్రి అయిన దేవుని యొక్క సమక్షంలోనే ఆ 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్లైనటువంటి దేవదూతలు అందరూ కలిసి ఆయనకి సాగిలిపడి నమస్కారం చేస్తూ ఉంటే, పైగా మహిమ, ఘనత, ప్రభావములు నువ్వు పొందనర్హుడివి అని యేసయ్య గురించి చెప్తుంటే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? చక్కగా చూసి ఆనందిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అభ్యంతరం చేశాడు. అక్కడ అభ్యంతరం చేయలేదు. ఎందుకు అభ్యంతరం చేయలేదు అంటే యేసు ప్రభువారు ఆరాధనకు యోగ్యుడు. అక్కడ వాళ్ళే చెప్పారు యోగ్యుడు, లేక నువ్వు అర్హుడు అని చెప్పారు. కాబట్టి ప్రియులారా, మనం యేసుక్రీస్తును ఆరాధించవచ్చా అనే మాటకు మనకేం దొరికింది? ఆన్సర్ దొరికింది. యేసయ్యను మనము ఆరాధించవచ్చని. అయితే యేసు ప్రభువారి దేవుడా? ఇప్పుడు మళ్ళీ మూడో క్వశ్చన్.
మొదటి క్వశ్చన్ ఏంటి? యేసు ఎవరు అనేది. రెండవ క్వశ్చన్ ఏంటి? యేసును ఆరాధించవచ్చు అనేది. ఇప్పుడు మూడవ క్వశ్చన్ ఏంటంటే యేసు దేవుడా అనే క్వశ్చన్. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు. చాలండి, అర్థమైందా? యేసు ప్రభువారు శరీరధారిగా మానవుడిగా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఆయన ఏమని చెప్పుకున్నాడంట? నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడంట. కనుక యూదులు ఆయన ఏమంటున్నారంటే, నీవు మానవుడివై ఉండి దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావు కనుక మేము నిన్ను రాళ్లతో కొట్టి చంపాలి అని మేము చూస్తున్నాము అని అన్నారు. యేసుప్రభు అడిగారు అంతకుముందు వాళ్ళని, ఎందు నిమిత్తం మీరు నన్ను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారని అడిగితే వాళ్ళు సమాధానం చెప్తున్నారు ఇక్కడ. ఏమని? నీవు మానవుడివై ఉండి దేవుణ్ణి చెప్పుకుంటున్నావు కాబట్టి నిన్ను రాళ్లతో కొట్టి చంపాలని మేము రాళ్ళు తీసుకున్నాము అని అన్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభువారు దేవుడా అనే క్వశ్చన్కి మీకు ఏ ఆన్సర్ వచ్చింది? యేసయ్యే ఏమని చెప్పుకుంటున్నాడు? నేను దేవుణ్ణి అని యేసయ్య చెప్పుకుంటున్నాడు. ఓకేనా? మరి యేసు ప్రభు దేవుడేనా? యేసయ్య చెప్పుకున్నాడు ఏమని? నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. చూడండి ఇంకొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఈ 7వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చెప్పుకుంటే ఇందులో రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్నాడంటే అబ్రహాం ఒకానొక రోజున. ముందు మీకు ఈ సందర్భం అర్థమైతే అప్పుడు విషయం మీకు అర్థమవుతుంది కనుక ఈ సందర్భం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకానొక దినాన్న సొదొమ గొమొర్రా పట్టణాల మీద 5 రాజులు యుద్ధానికి వచ్చి ఆ రాజులను ఓడించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక మందిని బందీలుగా తీసుకుని వాళ్ళకి దగ్గర ఉన్న సామాన్లన్నీ కూడా దోచుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అబ్రహాము యొక్క సహోదరుని యొక్క కుమారుడైన లోతు అదే ప్రాంతంలో ఉన్నాడు కనుక అతన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఏ విషయమో ఎవరు చెప్పారో కానీ అబ్రహాముకి చెప్పారు. అప్పుడు అబ్రహాము తాను ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకుని అలాగే తనకు స్నేహంగా ఉన్న కొంతమందిని తీసుకుని వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి లోతును తన భార్య బిడ్డలను అలాగే వాళ్ళతో అనేక మందిని వాళ్ళు దోసుకుపోతున్నటువంటి సొత్తంతా తిరిగి సంపాదించుకుని అబ్రహాము గారు వస్తూ ఉన్నాడట. ఇలా వస్తూ ఉన్నప్పుడు అబ్రహాము గారికి ఒక యాజకుడు ఎదురొచ్చాడంట. ఆయన పేరు మెల్కీషెదెకు. ఈ మెల్కీషెదెకు ఆయన ఎదురొచ్చినప్పుడు అబ్రహాము వెంటనే తాను దోచుకున్న వాటిలో తిరిగి సంపాదించిన వాటన్నిటిలోంచి 10వ వంతు తీసి ఈ మెల్కీషెదెకుకి ఇచ్చాడట. సరే, మరి ఈ మెల్కీషెదెకు ఎవరండి అని అంటే అక్కడ వాక్యములో మనం చదివితే వాక్యం ఏం చెప్తుందంటే ఈ మెల్కీషెదెకు అనే ఆయనంట ఈయనకి తండ్రి లేడు. ఎవరికి? మెల్కీషెదెకు అనే ఆయనకి ఎవరు లేరట? తండ్రి లేడట. తర్వాత తల్లి లేదట. మూడవదిగా వంశావళి లేదట. నాలుగవదిగా జీవానికి ఆరంభమైన అంటే తన పుట్టుకకు ఆరంభమైనను తన జీవానికి అంతమైనను లేదట. అలాంటి వాడంట. ఎవరు? ఈ మెల్కీషెదెకు. మీరు ఇక్కడ ఆలోచించాలి. లేఖనము ఎందుకు ఈ విధంగా ఒక వ్యక్తి గురించి చెప్తుంది? అలా చెప్తూ ఆ కింద 3వ వచనంలో చివరిలో ఆయన ఏమంటున్నాడు? అతడట దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని రాయబడింది. దేవుని కుమారుడికి ఒక పోలిక ఉంది. దేవుని కుమారుడికి ఈ మెల్కీషెదెకు అనే ఈ వ్యక్తికి ఒక పోలిక ఉందంట. ఏంటి ఆ పోలిక అనంటే దేవుని కుమారుడికి పుట్టిక లేదు అంటే ఆయన స్వయంభవుడు. పుట్టిక లేనోడు ఎవడండి? దేవుడు ఒక్కడే కదా. మనందరికి ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు కదా. అంటే మనల్ని పుట్టించిన వాడే మన తండ్రి.
మానవులందరికీ దేవుడే తండ్రి, దేవదూతలందరికీ దేవుడే తండ్రి అవుతాడు. ఎందుకంటే మన అందరినీ పుట్టించాడు కాబట్టి ఆయనే తండ్రి. కాబట్టి మన అందరికీ తండ్రి ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే మెల్కీషెదెకు అనే ఈయనకి తండ్రి లేడట. లేఖనం చెప్తుంది. ఇది ఆలోచించవలసిన విషయం అన్నమాట. అసలు తండ్రి లేకుండా ఎవడుంటాడు? దేవుడు మాత్రమే ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ లేఖనము ఏం చెప్పాలనుకుంటుంది మనకి? ఈ లేఖనము మనకి ఏం చెప్పాలనుకుంటుంది అంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి లేడని చెప్పాలనుకుంటుంది. యేసు ప్రభువారికి తల్లి లేదు అని చెప్పాలనుకుంటుంది. యేసు ప్రభువారికి ఆది అనేది లేదని చెప్పాలనుకుంటుంది. యేసు ప్రభువారికి అంతము లేదు అని చెప్పాలని అనుకుంటుంది. దేవునికి స్తోత్రం. అది ఉద్దేశం, లేఖనం యొక్క ఉద్దేశం. అంటే యేసు ప్రభువారు ఈ లేఖనాన్ని బట్టి ఎవరై ఉన్నారు అంటే ఈ లేఖనాన్ని బట్టి యేసయ్య దేవుడై ఉన్నాడు అని చెప్తుంది లేఖనం. ఎందుకంటే దేవుడికి మాత్రమే తండ్రి ఉండడు, దేవుడికి మాత్రమే తల్లి ఉండదు, దేవుడికి మాత్రమే ఆరంభం ఉండదు, దేవునికి మాత్రమే అంతము ఉండదు. ఆయనే జీవిస్తూ ఉంటాడు. కనుక ఆ లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయంట? యేసు ప్రభుకి, అంటే దేవుని కుమారుడైన యేసు ప్రభుకి ఉన్నాయని ఈ లేఖనం యొక్క సారాంశం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ లేఖనాలను బట్టి యేసు ప్రభువారు ఎవరు? దేవుడు. మన ప్రశ్న ఏంటి? యేసు ప్రభువారు దేవుడా కాదా? అది మన ప్రశ్న. ఇప్పుడు మనకు సమాధానం ఏమొచ్చింది? యేసు ప్రభు దేవుడు అని వచ్చిందండి. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. చాలండి. ఇక్కడ ఈ వాక్యములో యేసు ప్రభువారట దేవునితో కూడా సమానమైన వాడు అని చెప్తుంది ఈ లేఖనం. ఈ లేఖనం ఏం చెప్తుంది? యేసు ప్రభువారు దేవునితో ఎలాంటి వాడంట? సమానమైన దేవుడు. మరో మాటలో చెప్పాలంటే యేసు ప్రభువారు దేవునితో సమానమైన దేవుడు. ఇప్పుడు మళ్ళా మనకి ఇంకొక ప్రశ్న ఏర్పడుతుంది. ఏంటి ఇంకో ప్రశ్న అంటే మనకి దేవుళ్ళు ఇద్దరా? ఏంటండి? మనకి దేవుళ్ళు ఇద్దరా? మళ్ళా క్వశ్చన్ వచ్చింది. అంటే మనము ఒక లేఖనాన్ని ధ్యానిస్తూ ఉంటే మరి ఒక ప్రశ్నకు సమాధానం మనం కనుక్కుంటూ ఉన్నప్పుడు ఇంకా అనేక ప్రశ్నలు అలాగ ఉద్భవిస్తూనే ఉంటాయి. అందుకని యేసు ప్రభువు వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు అని చెప్తుంది వాక్యం. కనుక ఇప్పుడు మనకి ఇద్దరు దేవుళ్ళ ఆలోచన చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. చూడండి, ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎంత స్పష్టంగా ఉంది. ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? దేవుళ్ళు ఇద్దరా అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? ఒక్కడే దేవుడు అనే ఆన్సర్ వచ్చింది. ప్రియులారా చూడండి, ఇంకా మనం లోతుగా చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. అక్కడేమని ఉందంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటువంటి మాట. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం చూడండి. అక్కడేమందో, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎంత స్పష్టంగా ఉంది ఇక్కడ వాక్యము. దేవుడు ఒక్కడేనంట. ఆయన అంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. నేనే మీ దేవుడని యెహోవా అని అన్నాడు. దేవుడు ఒక్కడైన లేఖనం చెప్తుంది. నేను తప్ప వేరొక దేవుడు లేడని కూడా ఇక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి మనకు దేవుళ్ళు ఒకరా ఇద్దరా అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? దేవుళ్ళు ఒక్కడే అని వచ్చింది. మరి ఒక్కడని వస్తే మనం ఇందాక ఏమని నేర్చుకున్నాము? యేసు ప్రభువారు దేవునితో సమానమైన దేవుడు,
అని మనం తెలుసుకున్నాం కదా. మరి అలాగైతే ఇద్దరు దేవుళ్ళు వచ్చారు కదా అని వస్తుంది. మనకి ఇక్కడ మీకు ఒక విషయం ఒక విషయము చాలా స్పష్టంగా మీకు తెలియవలసిన విషయం ఉన్నది. యేసు ప్రభువారు మానవుడు అంటే మానవుడిగా పుట్టాడు. కానీ ఆయన మానవుడా దేవుడు అంటే ఆయన దేవుడు, మానవుడిగా పుట్టిన దేవుడు. ఇలాంటి విషయాలు అనేకమైన వస్తాయి. ఇవన్నిటినీ అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితేనే మన విశ్వాసం పదిలంగా ఉంటుంది. సరే, మనం ఈ స్థితికి వచ్చిన తర్వాత దేవుడు యేసు ప్రభు కూడా దేవుడే అనే స్థితికి వచ్చిన తర్వాత మరి మనకి ఇద్దరు దేవుళ్ళా అనే ప్రశ్న వచ్చింది. మరి ఇద్దరు దేవుళ్ళా ఒకడా అంటే లేఖను మనం ధ్యానం చేస్తే దేవుడు ఒక్కడే అని వచ్చింది. మరి ఒక్క దేవుడే ఇద్దరు దేవుళ్ళుగా ఎలా కనపడుతున్నారు మనకి? ఒకానొక ఘటంలోనేమో ఆయన వేరు ఈయన వేరుగా కనపడుతున్నారు. ఒకానొక ఘటంలో, ఏ ఘటంలో? ఆయన దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అనుకునే ఘటానికి వచ్చేటప్పటికి ఆయన వేరొక దేవుడిగా కనపడుతున్నాడు యేసు ప్రభు. యెహోవా దేవుడేమో ఒక దేవుడిగా కనపడుతున్నాడు, యేసు ప్రభు వారేమో ఇంకో దేవుడిగా కనపడుతున్నాడు. మరలా ఆయన దేవుడు కుమారుడు అనేటప్పుడేమో వేరుగా కనపడుతున్నాడు యేసు ప్రభు వారు. అంటే ఒక చోట ఏమో కుమారుడిగా కనపడుతున్నాడు, ఇంకోసారి ఏమో వేరే దేవుడిగా కనపడుతున్నాడు. మరలా ఇదే దేవుడు ఇద్దరు దేవుళ్ళు అంటే ఇద్దరు దేవుళ్ళు కాదు, ఒక్కడే. మరి ఇది ఎలా మనము ఆవలింపు చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని? అందుకని లేఖనం మనకి ఏం చెప్తుందంటే, లేఖనాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కడు ఉన్న దేవుళ్ళో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఏంటండి? దేవుడు ఒక్కడే కానీ 3 వ్యక్తిత్వాలు ఉన్నాయంట. అందుకని దేవుని గురించి అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది. చూడండి, 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు. ఏమండి? ఆయన అంటే ఎవరో దేవుడు ఎవరో అదృశ్యుడు. ఆయన అదృశ్య స్వరూపి అని అందుకే యేసు ప్రభు గురించి చెప్పబడింది. దేవుడు ఎవరికి కనపడ్డు, దేవుణ్ణి ఎవడో చూడలేదు. దేవుడు ఒక్కడే అని చెప్పుకుంటున్నాం కదా, ఆ ఒక్కడైన దేవుడిని ఎవడో చూడలేదు, లేఖనం అది చెప్తుంది. మరి ఎక్కడున్నా ఆయన ఎలాగున్నాడంటే అదృశ్యుడిగా ఉన్నాడు. ఎవరు సమీపింపరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడంట. ఎవరైతే దేవుడు అంటామో, ఎవరైతే అసలు శేషలు దేవుడు అంటామో, ఎవరు ఒక్కడే దేవుడు అంటామో, ఆ ఒక్కడైన దేవుడు ఎవరు సమీపించరాని మహా తేజస్సులో ఉన్నాడట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు ఈ మాట. చూడండి, ఈ రోమీయులకు రాసిన పత్రిక మనం వస్తాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం. తిమోతి పత్రిక అండి, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరిచెను. ఇక్కడ అద్వితీయుడు అనే మాట మీకు అర్థమైందా? అద్వితీయుడు అంటే ద్వితీయుడు, ఇంకొకడు లేడు అని అర్థం. ఒక్కడే ఉంటే అతన్ని అద్వితీయుడు అంటారు. కనుక దేవుడు ఎలాంటోడంట? ఒక్కడే దేవుడు కనుక ఆయన అద్వితీయుడు. ఆ అద్వితీయ దేవుని గురించి ఇక్కడ చెప్పబడింది. ఇంకా మనం కింద చదివితే, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడ నేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. చూడండి, ఆయనకే మహిమ కలగాలంట, ఆయనకే ఘనత కలగాలంట. ఇందాక మనం చదువుకున్న లేఖనాల్లో మహిమ ఘనత ఎవరికి చెల్లించారు? దేవదూతలు 24 పెద్దలు 4 జీవులు ఎవరికి చెల్లించారండి? గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకి చెల్లించారు. ఏంటి ఇది? అక్కడ అలా ఎందుకు చెల్లించారు?
ఏమిటి మర్మం అంటే దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అని పౌలు గారు అందుకే చెప్పాడు. ప్రియులారా, ఇది అందరూ అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు ఈ విషయాన్ని. కాబట్టి సమీపింపరాని ఆ తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడు. ఆయన్ని ఎవరో చూడలేదు, ఆయన్ని ఎవరో చూసినోడు లేడట. కాబట్టి ఇప్పుడు ఆ అదృశ్యుడైన ఎవరికి కనపడినటువంటి ఆ దేవుణ్ణి మనం ఎలా తెలుసుకుంటాం, మనం ఎలా అర్థం చేసుకోవాలి, అది చెప్తున్నాడు ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 1:20. ఇప్పుడు రండి రోమిలికి రాసిన పత్రిక దగ్గరికి. అంటే ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్నాడే ఒక్కడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు ఉన్నాడే, ఆ దేవుని యొక్క లక్షణములంట అనగా ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, ఆయనే దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. అది మనమంట దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఈ సృష్టిలో ఉన్న కొన్ని వస్తువులను గురించి ఆలోచించాలంట. ఈ సృష్టిలో ఉన్న కొన్ని వస్తువులను గురించి ఆలోచిస్తే దేవుని గురించి మనకు కొంత తేటపడుతుందట. అంతా మనకు అర్థమవదు. దేవుని గురించి పరిపూర్ణమైన జ్ఞానం మనకు వచ్చేది. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో ఉన్న నీరెంత, ఎన్ని లీటర్లు ఉంటుంది అది మీరు కొలవగలరా, లెక్కెట్టగలరా? మరి సముద్రంలో ఉన్న నీటి బొట్టు లాంటి మనకి సముద్రం గురించి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. అయినప్పటికీ మన మేధస్సుకి అర్థమయ్యే జ్ఞానాన్ని కొంత దేవుడు ఇచ్చాడు. అంతవరకు అర్థం చేసుకుని ఆయన ఆరాధించాలంతే. ఇంకా అది దాటి నేను ఆరాధిస్తానంటే నువ్వు పిచ్చోడు అవుతావు, అవిశ్వాసం అవుతావు, ఎందుకు పనికిరాని భ్రష్టుడు అవుతావు. సరే, ఇక్కడ మన అన్వేషణ ఇక్కడ ఆపొద్దు, ఇంకా ముందుకెళ్దాం. ఈ దేవుణ్ణి మనం ఆలోచించాలంట. ఎలా ఆలోచించాలంటే సృష్టించబడిన వాటిని ఆలోచించాలంటున్నాడు. అందుకే నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను. బైబిల్లో మనకి దేవుడు ముగ్గురు వ్యక్తులుగా కనపడతాడు. ముఖ్యంగా మత్తయి సువార్తకు వచ్చేటప్పటికి 28:19 వచ్చేటప్పటికి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అనే 3 మాటలు కనపడతాయి. అలాగే మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయంలో లేక 3వ అధ్యాయంలో మనం చదివితే యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందుతారు. బాప్తిస్మం పొంది ఆయన నీళ్ళలో నుంచి ఒడ్డుకు వస్తూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడి ఆకాశంలో నుంచి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని. మాట్లాడుతున్నవాడు కుమారుడు అని సంబోధించాడు కాబట్టి ఆయన తండ్రి అని మనకు అర్థమైపోయింది. నేలలోంచి బయటకు వస్తున్న వాడిని కుమారుడు అన్నాడు కాబట్టి ఆ తండ్రికి ఈయన కుమారుడు అని మనకే అర్థమైపోయింది. అయితే ఆయన మీద దేవుని ఆత్మ పావురం వల్ల వచ్చి ఆయన మీద వాలాడు అని రాయబడింది కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ అని అర్థమైంది. కాబట్టి ఇక్కడ మనకు 3 వ్యక్తులు కనబడుతున్నారు. 1 తండ్రి, 2 కుమారుడు, 3 పరిశుద్ధాత్ముడు అనే 3 వ్యక్తిత్వాలు కలిగిన 3 వ్యక్తులు మనకు కనపడుతున్నారు ఇక్కడ వాక్యంలో. ఇప్పుడు మరి దేవుళ్ళు ముగ్గురా అని మనకు ఆలోచన వస్తుంది. ముగ్గురా అనడానికి, ఇద్దరా అనడానికి బైబిల్ ఒప్పుకోలేదు. బైబిల్ ఏం చెప్పింది? ఒక్కడే అని చెప్పింది. మరి ఒక్కడే దేవుడు ముగ్గురుగా ఎలా కనపడుతున్నారు? దీన్ని ఎలా ఆవలింపు చేసుకోవాలంటే నేను ఒక మాట చెప్తున్నాను. తాటిపండు ఎంతమంది చూశారు? తాటిపండు చేయతండి. తాటిపండు చూసిన వాళ్ళు పోటీ. తాటికాయ ఏంటండి? తాటికాయ చూసిన వాళ్ళు ఎంతమంది? మిగతా వాళ్ళు ఎవరు చూడలేరు అన్నమాట. మంచిది. ఇది చూడలేని వాళ్ళకి సాయంత్రం అన్నా చూడండి. ప్రస్తుతం ఉన్నాయి, ఇప్పుడు రాలుతున్నాయి చెట్లు, మేము తాటి చెట్టు నుంచి పడుతున్నాయి. సరే, తాటిపండు ఉంది కదా, ఈ తాటిపండులో కొన్ని కాయల్లో ఒకటే టెంక ఉంటుంది. ఏంటండి? ఒకటే టెంక ఉంటుంది. కొన్ని కాయల్లో 2 టెంకలు ఉంటాయి. ఎక్కువ శాతం 3 టెంకలు ఉంటాయి. కానీ అక్కడక్కడ కొద్దిగా, అక్కడక్కడ అన్ని చోట్ల కాదు,
4 టెంకలు ఉంటాయి. ఏంటండి చూసారా, తాటికాయలోనే 4 టెంకలు ఉంటాయి. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే 3 టెంకల తాటిపండు మనం తీసుకున్నాం. తాటిపండు ఇప్పుడు తీసుకుంటే అందులో ఎన్ని ఉన్నాయి? తాటిపండు ఒకటే, కానీ అందులో ఎన్ని ఉన్నాయి? 3 టెంకలు ఉన్నాయి. 3 కూడా 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి అందులో. వ్యక్తిత్వం అంటే ఏంటో తెలుసా? ఏ టెంకకి ఆ టెంక సపరేట్. అంటే ఒక టెంక తీసుకెళ్ళి మనం మొల వేసామనుకోండి, అందులో నుంచి మొక్క వచ్చి మళ్ళీ అందులో నుంచి అనేకమైన తాటికాయలు వస్తాయి కదా. అలాంటి వ్యక్తిత్వం ప్రతి టెంకలోనూ ఉంది. ఒక టెంకలో వ్యక్తిత్వం ఉంది, ఇంకో టెంకలో వ్యక్తిత్వం లేదు అనడానికి అవకాశమే లేదు. 3 కూడా వ్యక్తిత్వం ఉంది. ఎలాంటి? తనలాంటి అనేకమైన తాడి చెట్లని తీసుకొచ్చే వ్యక్తిత్వాలు, శక్తి, సామర్థ్యాలు 3 టెంకల్లోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కానీ ఒక టెంకని తీసుకుని ఇది ఏంటి అని అంటే, ఇది తాటికాయ అనాలా, తాటి టెంక అనాలా? ఒకడు ఇది తాటికాయ అంటాడు, ఇంకొకడు వచ్చి లేదు ఇది తాటి పండు అంటాడు, టెంక అంటాడు. ఒకడేమో కాయ అంటాడు, ఒకడేమో టెంక అంటాడు. మరి ఇప్పుడు దీన్ని మనం ఎలా పరిష్కరించాలి? అది తాటి కాయ, తాటి టెంక? తాటి కాయ అనుకున్నవాడికి అది తాటికాయే, తాటి టెంక అనుకున్నవాడికి అది తాటి టెంకే. అవునా కాదండి? ఆలోచించేయండి. ఇక్కడ కాయ ఒక్కటే, 3 టెంకల్ని కలిపి ఒకే దానిగా ఉంచి దాని చుట్టూ ఏముంది? ఒక పొర. దాన్ని ఐక్యపరిచి ఒకే దానిగా చేసి ఒక పొర ఉంది. ఆ పొరే దైవత్వం అనుకోండి. ఏంటండి? ఆ పొర మీరు దైవత్వం అనుకోండి. దేవుడు ఒక్కడే అనుకున్నప్పుడు అక్కడ సెట్ అవుతాడు. ఈ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని పిలువబడుతున్న ఈ 3 అక్కడ సెట్ అవుతారు. ఒకే చోట, ఒకే దైవత్వం. ఆ ఒకే చోట ఏది అది అని అంటే అదే మనం ఎందా చదువుకున్నామే, సమీపింపరాని మహా తేజస్సు. ఆ ప్లేస్లో సెట్ అవుతారు వీళ్ళు. అంటే కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి మానవుల కోసం బలైపోయి ఇంక ఏమేమో కార్యక్రమాలు ఆయన చేసినా, అంటే రాజ్యపాలన చేసినా, తీర్పు తీర్చిన ఏం చేసినా, స్వస్థతలు చేసినా, ఏం చేసినా మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అక్కడ ఆయన ఆ సమీపింపరాని తేజస్సులోనికి ఆ ఒక్కటే కాయ ఉంది, ఆ కాయలోనికి, ఆ దైవత్వంలోకి వెళ్ళిపోతాడు, సెట్ అయిపోతాడు ఆయన. అక్కడ ఆయన వేరు కాదు. అక్కడ 2 అనడానికి లేదు, అక్కడ 3 అనడానికి లేదు, అక్కడ ఒకటే అనాలి. కనుక యేసు ప్రభువారు దేవుడిగా, ఒకే దేవుడిగా ఎక్కడ సెట్ అవుతాడంటే సమీపింపరాని మహా తేజస్సులో సెట్ అవుతాడన్నమాట. ఆయన వేరుగా, ఈ రకంగా చూస్తేనేమో ఆయన వేరుగా కనపడతాడు. ఈ దశలన్నిటినీ మనం దాటుకుని వెళ్తే ఆయన ఒక్కడిగానే కనపడతాడు. అందుకని తండ్రి వేరు కాదు, అందుకని కుమారుడు వేరు కాదు, అందుకని పరిశుద్ధాత్ముడు కూడా వేరు కాదు. 3 ఒక్కడే, 3 ఒక్కడే. ఎక్కడ ఒక్కడవుతాడంటే ఆ స్థితిలో ఒక్కడవుతాడు. ఆ స్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు, కుమారుడిగా వచ్చినప్పుడు ఒక్కడిగా సెట్ అవడు, మనకి ఇద్దరుగా కనపడతాడు, మనకి ఇద్దరుగా కనపడతారు. అందుకనే వాదాలు, ప్రతివాదాలు ఆపుకుని యేసుక్రీస్తును దేవుడిగా, దేవుని కుమారుడిగా ఆయన పూజించి, ఆరాధించి, ఆయన సేవించే ఏ సమస్య మీకు లేదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అది దైవత్వాన్ని కూర్చున్న మర్మం. అది ఆ మర్మాన్ని అక్కడ దాకానే మనం ఆవలింపు చేసుకోగలం. ఇంకా ఆ స్థితిని దాటి మరొక స్థితికి మనం వెళ్ళలేం. మన మేధస్సు ఇంకా సరిపోదు, మన లెక్కలు సరిపోవు, ఇంకా మనం అర్థం చేసుకోలేం. మనమే కాదు, ఎవరో అర్థం చేసుకోలేరు. కనుక అర్థం చేసుకోలేని స్థితికి దేవుడు, సైతాను మిమ్మల్ని తీసుకెళ్ళి మీ విశ్వాసాన్ని భ్రష్టులుగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఈనాడు చాలామంది బోధకులు ఉన్నారు. పిడి సుందరరావు గారు ఒక బాధ, క్రీస్తు సంఘాలు అనబడిన ఒక బోధ, రకరకాలైన బోధలు ఈ లోకంలో ఉండి విశ్వాసులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ మాటలు మీకు అర్థం కాకపోతే ఈ సందేశాన్ని మరలా 2వ సారి
జాగ్రత్తగా వినండి. మీకు ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి, నేను మళ్ళా చెప్తాను. ఇంతకు మించి మరింత డీప్గా ఎవడో కూడా వెళ్ళలేడు. అంత మేధస్సు మానవుడి మేధస్సుకి సరిపోదు. మరి ఇంత మేధస్సు నేను ఒక్కనే సంపాదించానంటే నేను ఒక్కనే సంపాదించలేదు. నేనైతే అంత జ్ఞానవంతుని కాదు. నాకంటే ముందు నుంచి అనేక మంది దైవ సేవకులు, ముఖ్యంగా రంజిత్ తోపిరి గారు. ఎవరండి? ఎస్, రంజిత్ తోపిరి గారు. ఆయనకంటే ఇంకా ముందు ఎవరైనా చెప్పారేమో నాకు తెలియదు. ఇలా అనేక మంది దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి గొప్ప సత్యాన్ని వాళ్ళు మనకి బయలుపరిచారు. కనుక అనేక మంది రాసిన పుస్తకాలు చదవడం ద్వారా, అనేక మంది సేవకులు చెప్పినప్పుడు వినడం ద్వారా, నేను బైబిల్ చదివి దాన్ని నా మట్టుకు నేను ధ్యానించడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆ లేఖనాల వైపు నన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన నాకు అర్థమయ్యేలాగా చెప్పడం, ఆ గ్రహింపు ఇచ్చుట ద్వారా ఈ గొప్ప సత్యాన్ని నేను తెలుసుకున్నాను. కనుక యేసు మానవుడా అంటే మానవుడే, యేసు పుట్టినవాడంటే పుట్టినవాడే, యేసు పుట్టలేదంటే యేసు ప్రభు పుట్టలేదు. ఏ స్థితిలో పుట్టాడైనా? మానవుడిగా మరియమ్మ గర్భాన పుట్టినప్పుడు ఆయన పుట్టాడు. మరియమ్మ గర్భము కంటే ముందు ఎవరూ లేనప్పుడు దేవునికి పుట్టాడు. కనుక యేసయ్యకి పుట్టుక ఉన్నది, యేసయ్యకి పుట్టుక కూడా లేదు. పుట్టుక లేని స్థితి ఏదంటే ఎవరూ సమీపింపరాని మహా తేజస్సు అనేది. ఎవరైతే ఒక దేవుడు అంటున్నామో ఆ దేవుడిలో ఉండే ఆ స్థితిలో 3 టెంకలు కలిగిన ఒక తాటికాయ ఒకే తాటికాయలా ఎలా ఉందో, ఒకే దేవుడిలాగా ఆ సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడే. ఆ స్థితిలో ఆయనకి తల్లి లేదు, ఆయనకి తండ్రి లేడు, ఆయనకి పుట్టుక లేదు, ఆయనకి అంతము కూడా లేదు. కాబట్టి యేసయ్యకి పుట్టుక లేదు, యేసయ్యకి అంతము కూడా లేదు. ఆయన స్వయంభవుడా అంటే ఆయన స్వయంభవుడే. మరి ఆయన పుట్టాడని రాయబడింది కదంటే ఆయన మన కోసం ఆయన పుట్టినవాడు కూడా. ఆయన లేఖనాన్ని చక్కగా అర్థం చేసుకోండి. వాక్యాన్ని కలిపి చేర్పేవారు మాటలు వినకండి. ఈ చివరి దినాల్లో ఉన్నాం మనం. ఇవి చివరి దినాలని కాదు, కానీ ఇవి చివరి దినాలైనా చివరి దినాలు కాకపోయినా ఇలా కలవరపరిచే వాళ్ళు ఆది నుంచి ఉన్నారు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది మొదలుకొని అనేకమైన దుర్బోధలు లోకానికి వచ్చాయి. యేసే నమ్మకుండా ఉండడానికి సాతాను అనేక మందిని మోసం చేయడానికి అనేక మంది మోసగాళ్లను, దుర్బోధకులను వాడు కూడా తయారు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయా బోధలు విని మోసపోకండి. ఈ బోధ మరి వినండి, అర్థం కాకపోతే మళ్ళా వినండి.